ఈ రాష్ట్రంలో గత పాలన చూసినాం, ప్రస్తుత పాలన చూసినాం. ఈ రెండు ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మహిళలు మేము కూడా పాలించే శక్తి ఉంది. పాలివ్వడం, కన్న పిల్లలకు పాలివ్వడమే కాదు, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి కూడా మాకుందని నిరూపించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరికీ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసింది. ఎందుకు లేదు, హక్కు ఎందుకు లేదు? బీసీల గురించి మాట్లాడింది, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడింది, పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసి ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసినటువంటి అక్కకు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావడానికి ఇంకెవరికి అర్హత ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం అక్కకు మాత్రమే సీఎం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత త్వరలోపల తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఉద్భవిస్తుంది. ఆ రాజకీయ పార్టీలో మనమందరం భాగస్వాములై రాబోయే రోజుల్లో మనమందరం అక్కకు అండగా ఉండాల్సిన అవసరం